రాను, నీకోసమే వెయిట్ చేస్తున్నా. రా, టైటానిక్ సినిమా చూద్దాం. నాతో సినిమా చూడడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. Don't worry. I'll be all right. ఆగాగు, ఈ కోని పట్టుకో. ఏమైంది? ఆ ఇక్కడ క్లీన్ గా ఉంది. ఇప్పుడు ఓకే, పద. నేను నిన్ను ఎంత హింస పెట్టినా ఇంకా నన్ను మోసుకెళ్తున్నావంటే నువ్వు నిజంగా చాలా మంచోడివి. నువ్వు నాకు నచ్చావు. థ్యాంక్స్. అంటాననుకున్నావా? అనలేదు. అంటే అంటాను. అనగలిగినా అనను. ఇష్టమైతే అంటాను, అని లేదంటాను. ఏయ్, ఎవరిని? నిన్ను కాదు, ఆ మర్రి చెట్టుని. బోలెడు పళ్ళు ఎందుకు తినడానికి పనికి రాకుండా. ఆ పొదలైన కాలు దాక్కొని నీ బట్టలు ఇసిరి ఉతికిస్తాను. అమ్మో, ఎవరైనా చూస్తే? ఇక్కడ ఎవ్వరూ ఉండరు, నన్ను నమ్ము. విసురు. నువ్వు నా బట్టలు ఉతికావు కదా, ఇప్పుడు నీ బట్టలు ఇవ్వు, నేను ఉతికిస్తాను. నడవను కూడా లేవు, నువ్వు నా బట్టలు ఉతుకుతావా? ఏం వద్దు, నా బట్టలు నేనే ఉతుక్కుంటా. తీసిస్తావా లేదా? నేను ఇవ్వను. సరే అయితే, నేను ఇక్కడి నుంచి కదలను. నేను ఈ రాత్రి ఇంటికి వెళ్ళలేదనుకో, వాళ్ళు నీ మీద కేసు పెడతారు. వాళ్ళ మైనర్ కూతుర్ని కిడ్నాప్ చేసావని. నువ్వు మైనర్ వా? ముసల్ది లేచిపోయినా పేరెంట్స్ మైనర్ అని అంటారు. అప్పుడే కేసు స్ట్రాంగ్ గా ఉంటుంది. నీతో వాదించడం కంటే ఉతికించుకోవడమే బెటర్. ఇదిగో ఇప్పు సిగ్గేస్తుంది. త్వరగా త్వరగా
అయ్యారు వాళ్ళు వెళ్ళిపోయిన పాడు ఇదేనండి. ఇదే అంటే వాళ్ళు ఎక్కడో ఉండుంటారండి. అంతా ఎతకండ్రా. ఏంటిది నీకని పిచ్చా? పిచ్చి నాకు కాదు నీకు. బెదిరించి గెలవడం గెలిపేనా? గెలిపే గెలవకుండానే కప్పుడు చేతరా? నువ్వు నోరు ముయిరా పొరంబోకు. రాము, నువ్వు చేసిన తప్పు. ఈ తప్పు గిప్పు మనకు తెలియదు. ఎలాగైనా నువ్వు గెలవాలి, నీ కళ్ళల్లోనే ఆనందం చూడాలి అంతే. ఇలా గెలిచినందుకు కాలేజీలో నాన్న మాట్లాడుతున్నారు. ఎవడాడంది నరికేస్తా కొడుకుల్ని. వెళ్ళు, నరికే, అందరినీ నరికే, ఎవరిని వదలు మాకు. ఇది బెస్ట్ అన్న, ఇంకెవ్వరుండ్రు. మన లక్ష్మి ఒక్కతే పరిగెడుతుంది, కప్పులన్నీ మనకొచ్చేస్తే ఆయి కాకినాడ కాపీ పెట్టుకో. ఇదేదో బాగుందిరా. నువ్వు వెళ్ళి బాబాయ్ దగ్గర కత్తులు కడారులు తీసుకురా. ఏ సద్దా అందరినీ ఇప్పుడే తెస్తా. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? అర్థమైనా నేను అర్థం చేసుకోను. నువ్వు గెలవడం నాకు కావాలి. చిచి, నీలాంటి చదువు లేని జంతువుతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. ఛే! ఏంటన్నా ఏం చేస్తున్నావు? నన్ను చదువు అని జంతువు అంటదా? చెప్తా దాని పని. రే ఆ నూనె అందుకో. దీనిలో నూనె పోయిరా. రే దీని పొక్కట్టు. నువ్వు తీసుకురా. లక్ష్మి, ఏ లక్ష్మి, లక్ష్మి నిప్పుతో బలి రాశాడు. నా చదువు లక్ష్మితో మొదలెట్టా, లక్ష్మితో ఆపేస్తున్నా. నాకు లక్ష్మిని మించిన ఏ చదువు అక్కర్లేదు. అయ్యారు ఆడు ఏళ్ళు ఇటు కన్ఫ్యూజ్ చేశాడు. ఆడు ఏ లక్ష్మణ్ చూపించాడు? ఈ లక్ష్మణ ఈ లక్ష్మినే. బతికి పోయాడు. జరిగితే దూకుతా. నువ్వు దూకితే నేను దూకుతా. నువ్వు లేకపోతే నేను ఉండలేనుగా. మరి కాలేజీలో అందరి ముందు నన్ను అవమానిస్తే నాకు బాధగా ఉండదా? అందరి ముందు నువ్వు ఓడిపోతే నాకు బాధగా ఉండదా? చదువుల్లో ఆటల్లో ఈ రకంగా బెదిరించి గెలవడం తప్పు కదా రాము. ఓడిపోయిన వాళ్ళే తప్పనేది, గెలిచిన వాళ్ళు కాదు. ఇంకా నీకు అర్థం కాలేదా? నేనంతే. నాకు అర్థమైందో నేను అర్థం చేసుకున్నా. ఎక్కడికి? చదువు రాని వాళ్ళం ఎక్కడికి వెళ్తే మీకెందుకులే? కోపం వచ్చిందా? చదువు రాని వాళ్ళం మా కోపం వస్తే మీకేమైందిలే అమ్మా. క్షమించు. చదువు రాని వాళ్ళు చదువుకున్న వాళ్ళు క్షమిస్తే తప్పేమో. ఏంటిది? నోటితో చెప్తే నీకు అర్థం కావట్లేదుగా, అందుకే నా మనసుతో నీ మనసుకి డైరెక్ట్ గా చెప్పా. సరే అర్థమైంది. అయినా మా చదువు రాని వాళ్ళు. ఇక చాలు, ఆపు. ఏం చేయాలో నేను నీకు చెప్తాను, పద పద. హలో, నా పేరు రమేష్ అండి. భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫైనల్ ఇయర్ అండి. హాస్టల్లోనే అండి. నా నెంబరా? నా నెంబర్ 9848478476. హలో హలో, కట్ అయింది. హలో, అవునండి, నా పేరు పూజానే. ఎంజీఐటి కాలేజ్లో బీఈ ఫైనల్ ఇయర్. ఊరు కోదాడా. నాన్న స్కూల్ టీచర్. నా ఫోన్ నంబర్ 9848114845. అవునండి, 4845. కలగాని కళ్ళెదుటే నిలిచింది, అది నీలో మమతను నిద్దురలేపింది. అరే ఏమైంది? ఒక మనసు రెక్కలొచ్చి ఎక్కడికి ఎగిరింది, అది ఏమైంది?